వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటిదంటే రామప్ప చెరువు కాడ ఎవ్వలకు కష్టం వచ్చినా ఎవరైనా ఎటన్నా పెళ్ళిలో పోయినా ఎటు పోయినా కూడా సొమ్ములు ఇవ్వాలని పోతే రామక్క ఆ ఒడ్డు మీద కూర్చొని రామక్క మేము ఊరికి పోతామంటే సొమ్ములు గడ్డకచ్చేదట. అందరు కొంటపోయేదట, ఫంక్షన్లకు కొంటపోయి మళ్ళీ తెచ్చి ఇచ్చేదట. అట్లనే ఇయ్యంగా సంవత్సరాలు అయిందట. సంవత్సరాలు అయినాక ఒక ఆయన వచ్చి రామక్క నువ్వు సొమ్ములు ఇస్తావని ఇక మూడు మాటలు తిట్టిండట. తిట్టిన సంది ఇక సొమ్ములు ఇస్తలేదు. ఆ ఒక్క దేశం అంతా వచ్చి ఆమె సొమ్ములతోనే మేము ఫంక్షన్లు అన్నిటి పోయినాం, ఈయన ఎట్లా పడతనే తిట్టిండు అని ఆ ఊళ్ళో అన్నారట ఫ్రెండ్స్. ఇంకా అది ఇద్దామంటే వర్షం బాగున్నది, కొట్టుకపోయాని నీళ్ళు వస్తాయి కాబట్టి చూడు. హాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు విన్నారు కదా ఫ్రెండ్స్, ఆ చెరువు ఇదే, రామక్క అనే చెరువు కూడా ఇదే ఫ్రెండ్స్. ఒకప్పుడు వరద నీటి వల్ల ఇలా నగలు అవన్నీ ఇచ్చేదంట ఫ్రెండ్స్ రామక్క. అంటే మా అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు విన్నారు ఫ్రెండ్స్. ఆ కథ రియలేనంట. వాస్తవానికి అప్పుడు ఆమె నగలు మరియు సొమ్ములు ఇచ్చేదంట ఎవరికి కష్టం వచ్చినా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు క్లారిటీగా నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకోసమని నేను ఈ వీడియో కూడా తీయడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా.